సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 24వ వార్డు సీతారాంపుర ప్రాంతంలో మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా మంజూరైన 5 లక్షలతో మురికి కాలువ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శవంతమైన నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 24వ వార్డు సీతారాంపుర ప్రాంతంలో మున్సిపల్ సాధారణ నిధుల ద్వారా మంజూరైన 5 లక్షలతో మురికి కాలువ డ్రైనేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డుకు విచ్చేసిన చైర్పర్సన్కు 24వ వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ మల్లేష్లు శాల్వలతో ఘనంగా సన్మానం చేసి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోనే శివారు ప్రాంతాలతో పాటు అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన సూర్యాపేటను నిర్మించేందుకు మున్సిపాలిటీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడిని నివారించేందుకు దోసపాడు ప్రాజెక్టును పునరుద్ధరించి సూర్యాపేట ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం అందించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. సూర్యాపేట సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు భాగస్వాములు కావాలని చైర్పర్సన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 24వ వార్డులో జనరల్ ఫండ్ నుంచి 5 లక్షల గ్రాంట్ రిలీజ్ చేసుకోవడం జరిగింది. మొన్న 48 వార్డులు, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు చాలా చేసుకుంటాము. అదేవిధంగా మొన్న మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు CDMA మేడం గారిని కూడా కలవడం జరిగింది. సూర్యాపేటకు కొన్ని ఫండ్స్ కావాలి, మేము డెవలప్మెంట్ ఇంకా చేసుకోవాలని కోరినాము. అప్పుడు మేడం కూడా మనకు సానుకూలంగా స్పందించారు. త్వరలో అవి కూడా రిలీజ్ అయితే మనం సూర్యాపేటలో ఇంకా పెద్ద వర్కులు చేసుకునే అవకాశం ఉంది. సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సూర్యాపేటకు మరిన్ని ఫండ్స్ తీసుకొచ్చి ఇట్లాంటి ఓపెనింగ్ చాలా చేసుకోవాలి మీ వాటిలో, అంతేనా? మనము CDMA మేడం గారిని కలిసినప్పుడు మనం సూర్యాపేటలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు సూర్యాపేట పట్టణానికి సరిపోడు వాటర్ సప్లై సరిపోవట్లేదని మేడం దృష్టికి తీసుకెళ్ళినాము. అప్పుడు మన ENC గారు, CDMA మేడం గారు మనకు దోస్పాడ్లో గతంలో వచ్చిన విధంగా మళ్ళీ ఆ పైప్ లైన్ మళ్ళీ సరి చేసుకుందాము, కొత్త పైప్ లైన్ శాంక్షన్ చేసుకుందామన్న విషయం చెప్పారు. త్వరలో అది కూడా రావడం వల్ల మన సూర్యాపేటలో పట్టణ ప్రజలకు నీటి ఇబ్బంది కూడా తొలగిపోతుందని ఈ విధంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా మున్సిపాలిటీ DE గారు, AE గారు, కాంట్రాక్టర్లు, ఈ వార్డు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.